నమస్తే. కూకట్పల్లిలో కల్తీ కల్లు దాగి ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇంకా చాలా మంది బాధితులు నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అందులో ఒక ఇంటి వాళ్ళని కల్తీ కల్లు దాగినటువంటి వ్యక్తుల్లో భార్యాభర్తలు ఇద్దరు దాగడం జరిగింది. వాళ్ళు కూడా అవస్థ పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చి ఇక్కడ నుంచి మరి ఇంకో హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తేనే. ఎప్పుడు తాగిన కళ్ళు? 2 రోజులు. ఏమి అంటే నీకు తాగినప్పుడు ఏమనిపించలే? అప్పుడు ఏమనిపించలేదు. మీరు అందరూ ఒక్కసారి ఆగిరా? ఇద్దరమే అయ్యారు. మా బిడ్డలు ఇద్దరు భర్త భార్య హోలిస్టిక్ తీసుకెళ్ళారు. 30,000 బిల్లు అయితే 30 ఆయన కొన్ని కట్టేసి ఏమన్నారు మా అక్కడ? రోజుకు 30,000 అయితే అనబట్టారు. అంటే ఇక మొత్తటి కాదని వచ్చేసి ట్రీట్మెంట్ అయినా ఎక్కడ ఆమెకు చేసారు. నేను చేసుకున్నాను. ఆమెకు చేసారు. ఎట్లుంది మనకి ఏమనిపిస్తుంది? ఇట్లా ఇట్లా కొల్లలో కడుపు ఉబ్బిందా? ఉబ్బలే, కొల్లలో పడుతుంది. బాత్రూమ్ వస్తుంది. ఏదైనా తింటే అప్పుడే ఎంబడే బాత్రూమ్. వామిటింగ్ గిట్ వస్తుందా? బాత్రూమ్ రోజు తాగేటోనివా? రోజు రోజు తాగుతాను. ఈ రోజు ఎంతమంది అవుతాం? 20 మంది. ఎంతమంది ఏ వస్తుంది? మేము ఇప్పుడు అంటే ఇంటికి తెచ్చుకుర్రా లేకపోతే అక్కడ ఇంటికే తెచ్చుకుంటాడు. ఎట్లుందమ్మా మీ పరిస్థితి? మా పరిస్థితి ఎంత బాగుంది సార్, ఎంత బాగుంది. ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది హాస్పిటల్లో గ్లూకోజ్ పెట్టినంతసేపు మంచిగా ఉంది. వాడికి మంచిగా లేదు, బాగా ఇదైంది, నీరసమైంది. రోజు తాగేదానివా కళ్ళు? రోజు ఇది ఇట్లా ఇట్లా అవడం ఫస్ట్ నేను ఎప్పుడు చూడండి, ఇదే ఫస్ట్ ముగ్గురు పిల్లలు నాకు. ఇదే ఫస్ట్. మొన్న పెళ్లి చేసిన 30 అయిందానే. ఇప్పుడు 30,000 అడిగితే మొత్తం లేవని తోలుకొచ్చింది. ఏం పని చేస్తారమ్మా మీరు? నేను ఇండ్లలో పని పొద్దున సాయంత్రం తాగుతారు కళ్ళు? సాయంత్రం ఒకసారి ప్రతి రోజు తాగుతారా? రోజు తాగేది కానీ ఈసారి ఇట్లా అయిపోయింది. మాకు అసలు మరి అలా ఏం కలుపుతాడంట? మాకేం తెలుసు సార్. ఇప్పుడు ఏదో నువ్వు ఇస్తావు, చిన్న తాత గారు నువ్వు ఏం కలిపి మాకేం తెలుసు. టేస్ట్ ఏమన్నా చేంజ్ ఇట్లా అనిపించలేదు నీకు ఆ రోజు? తీగలో వచ్చింది ఇట్లా కళ్ళు గట్టిగా జిగర్ జిగర్ తాగలేము. సరిగా గిలాసు ఒకటే గ్లాస్ తాగితే ఇట్లా అయిందా? బావా అంత ఇప్పుడు నిమ్స్కి వెళ్తారా మీరు? అని ఇక్కడ ఉన్న మరి ఓనరు కల్ కాంపౌండ్ తెలియదు, మీతో ఉన్నాడు అది రాడు. ఆయన వేరే ఇలా వేరే ఏమంటారు? గత 20 సంవత్సరాల నుంచి కల్ కాంపౌండ్ ఉంది. ఇంత ముందు గిట గత మీరు వెళ్ళండి, వెళ్ళండి అమ్మా అక్కడికి తీసుకెళ్ళండి. మీ కారు ఉందా? తీసుకెళ్ళండి. లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అమ్మా. అక్కడ చాలా మంది ఉన్నారు. వెళ్ళండి అక్కడికి. నిమ్స్కి డైరెక్ట్ ఎటు పోకండి, నిమ్స్కి వెళ్ళండి. ఎంతసేపు ఏం చేస్తారు మీరు ఎందుకు వెయిట్ చేస్తారు? ఇబ్బంది అయితే మళ్ళీ ఏమన్నా అయితే తొందర వెళ్ళు. మరి అమ్మనే ఆయన ఎక్కడ ఉన్నాడు? మీ ఆయన ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? జల్దీ రమ్మనమ్మా, మీకు ఇబ్బంది పడుతుంది ఎందుకు? అగో స్టామినా లేదా, ఏమో స్ట్రెంత్ లేదు. అప్పుడు హుషారు ఉంటుంది. ఏం జరుగుతుందో మనకేం తెలుసు? అంబులెన్స్ పిలిపి కార్లో వెళ్తారా? అంబులెన్స్ వెళ్ళొచ్చు కదమ్మా మరి. అరే రోజు 30,000 అంటే ఏడుకెళ్ళి కడతారా? ఆయన కూలినాలు చేసుకున్నట్టు ఆయన. ఇగో ఇప్పుడు రాజుగారు ఇగో ఎదురింటోళ్ళు అయింది హోలిస్టిక్ లేచిరానా, ఇప్పటికి దాదాపు 2 లక్షలు కావచ్చు. అగో ఎదురింటోళ్ళు హోలిస్టిక్ లో ఉన్నారు, 2 లక్షలు కావచ్చు. మొత్తం ఎంతమంది బాధితులు? దాదాపు ఒక 25 మంది దగ్గర ఉన్నారన్నా. ఇగో పక్కింటి ఆయన ప్రసాద్ హాస్పిటల్ ఇప్పటికి 150,000 కట్టిండు బిల్లు.
నమస్తే అండి, నేను మన తొలివెల నుంచి మాట్లాడుతున్నా అండి. మేము ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ కళ్ళు దాగి కొంతమంది ఇక్కడ కళ్ళు దాగి కొడపల్లి. మాకు అంబులెన్స్ కావాలండి అర్జెంట్ గా. ఆమె అవస్థ పడుతుంది. ఆమె కల్తీ కళ్ళు తాగిర్రు. ఆల్కహాల్ అంటే కల్తీ కళ్ళు. నా పేరు అక్షిత్ అండి, మన తొలి వెలుగు రిపోర్టర్. నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళతో మాట్లాడి వస్తుంటే ఆమె అవస్థ పడుతా ఉంది. మీరు తొందర రండి, సీరియస్ గా ఉంది, మీరు తొందర రావండి. ఓకే. ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావా? ఏ విషయాలు నాకు బయటకే ఇద్దరు చూపించుకోరు నీకిట, మళ్ళీ రేపు పొద్దుగాల ఇబ్బంది పడదు. ఇద్దరు చూపించుకో. తాగంగానే వెంటనే రియాక్షన్ వచ్చిందా? కాపురాలు తర్వాత ఇక పొద్దుల్లా నీకు వచ్చిన నీకు ఏం కాలేదమ్మా? జస్ట్ ఏం కాదమ్మా, ఇబ్బంది ఏం లేదు. నీకు నెంబర్ ఇస్తాను, బాధ అవుతుంది. బాధ ఏం పడకు, ఏం కాదు. మేము మొన్న నచ్చినాం సారు. 5 నెలలు వస్తున్నాం ఊర్లో, పిల్ల పెండు పెట్టుకున్నాం. వచ్చి పనికి పోతుంటాయి మంచిగా. నిన్న మంచిగా పోయి వచ్చిన. తాగింది మొన్న రోజు తాగుతున్నా. ఇక రాత్రి నుంచి వాంతులు, మోసం నుంచి వాంతులు. ఆ తీగలో లేచినప్పటి నుంచి ఎఫెక్ట్ ఇక వాంతులు 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 అయినాయి. ఆ రోజు నుంచి సార్ మా ఆయన చేస్తారు, ఇంట్లో తాగుతాం. మేము బయటికి వెళ్ళాము. నా పని ఏదో చేస్తా వస్తే ఇక్కడ ఇల్లుకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. నిన్న 1 గిలాసు తాగి సాయంత్రం నైట్ 10 అయింది. అప్పుడు మొన్నటి నుంచే స్టార్ట్ కానీ తగ్గింది మధ్య. మరి ఎవరికి చెప్పలేదు, తగ్గుతుంది అంతే. ఎప్పుడన్నా తాగినాం కదా, అప్పుడు రోజు తాగుతాం కదా. ఊర్లో కళ్ళు మంచిగా ఉంటది మాకు. ఏడో బాగుంది. ఇంకా అప్పుడు హాస్పిటల్ పోయి వచ్చిన, ఈ కాలుకు పురుగు వారుంది. పుండ అయిందని కొంచెం పుండ అయితే నమ్మడేనా తీసుకుపోయి ఇంజక్షన్ ఇప్పించి టూపు తెచ్చిండు. మరి స్నానం నువ్వు కూడా అయినా కళ్ళు? ఏం కాదు, మా మిస్సెస్ అయిందా? కళ్ళు ఏసైలు ఇప్పుడు మా భార్య ఏసైలు ఉందా? ఏముంది, ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉందా? మరి సూపే ఉన్నది అంతే. సూపే ఉంది. మాటలేదు ఏం లేదు, మాట్లాడతలేదు. ఏసీ వాళ్ళు ఎమర్జెంట్ వాళ్ళు వేసిరు. ఏసీలా కళ్ళు వాళ్ళు తెచ్చి నువ్వు తెచ్చినావా? ఆమె తాగి వస్తుంది. ఆమె తాగొస్తుందా? అక్కడే తాగొచ్చిందా? ఆమె తాగి వచ్చింది. ఎంత తాగింది? ఒక సీసా మొత్తం తాగిందా? ఎన్ని రోజుల నుంచి? ఒకటే రోజు ఒకటి సాయంత్రం ఒకటి తాగుతుంది. రోజు ఒకటి తాగుతుంది. ఏం పని చేస్తుంది ఆమె? అర్జున్ లా జాడ కొడుతుంది. రోజు సాయంత్రం ఒక దాయి వస్తుంది. ఈమెకు మరి ఎప్పుడు ఇబ్బంది అవుతున్నప్పుడు ఎట్లా తెలిసింది ఇబ్బంది అవుతుంది? నిన్ననే ఎగ్జామ్ అయిపోయింది. ఇక నిన్ననే సాయంత్రం తాగిందా? మళ్ళీ సాయంత్రం హాస్పిటల్ పోయినా కేసే దాకా తాగిన తర్వాతనే మళ్ళీ ఇబ్బంది అయిందా? ఇంట్లో పడిపోయింది. వాళ్ళ ఇంట్లో పడిపోయిన ఆయనే చెప్పాడు, మాకు తెలియదు. మరి చెప్పాది మంచిగా నా దగ్గరకు వచ్చింటారు. ఇంట్లో పడిపోతే పొద్దుగాల ఇక్కడ హాస్పిటల్ ఉంటది, అందులో 2 లక్షలు అడితే భయపడి అక్కడ మాకు కారెట్ ఉంది. ప్రసాద్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ప్రసాద్కి వెళ్ళి తీసుకెళ్లారు. ప్రసాద్కి వెళ్ళి ఆడ అమౌంట్ ఎక్కువ అడిగారని ఆడికి వెళ్ళి ఆడికి తీసుకెళ్ళు. ఏది మన నిమ్స్ కాదు, ఈఎస్ఐ మాకు కారెట్ ఉంది. మాకు తీసుకుపోయాం. ఇప్పుడే వచ్చి నేను అడికెళ్ళి వచ్చిన, ఫోన్ ఇస్తలేరు అన్న కానీ వచ్చిందండి. ఎట్లుంది మరి అక్కడ పరిస్థితి? ఏమంటారు డాక్టర్? ఏం చెప్తలేరు, ఇంకా వాళ్ళు చెక్ చేస్తారు అంతే. లోపల ఫోన్ ఇస్తలేరు. మన ఎవరైనా ఒక మంచి ఉండాలి అంతే. ఉండరు అని చెప్తుర్రా? ఇప్పుడు ఏం చెప్పలేము అన్నారు. నేను ఇంటికి వచ్చేసిన. ఏం చేయాలి?
వాళ్ళు నీకు కొడుకులు బిడ్డలు ఉన్నారా? ఎవరు ఒకటే బిడ్డే. ఒకటే బిడ్డ. ఉమ్. ఒక్కనే ఉంది హాస్పిటల్. బానే ఉంది. ఇలా బిడ్డ ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ చేసిండు. అదే చెప్పిన నిమ్స్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి డిశ్చార్జ్ చేసి నిమ్స్కి తీసుకెళ్ళని చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే ఈఎస్ఐ ఇప్పుడు నిమ్స్ లో కాబట్టి గవర్నమెంట్ చూపిస్తుంది కాబట్టి దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళే కేర్ తీసుకుంటారు. ఇప్పుడు ఈఎస్ఐ అయితే వీళ్ళకు మళ్ళీ రేపు పొద్దుగా ఇబ్బంది కాకపోయినా ఇబ్బంది అవుతుంది. నిమ్స్ లో ఏమైనా ఇబ్బంది అయినా కూడా గవర్నమెంట్ ఏమైనా పరిష్కారం అయినా చేస్తుందని అట్లానే నిమ్స్ తీసుకెళ్తాము. ఇప్పుడు కాదు ఇక్కడ ఎంత మొత్తం ఖాళీ మొత్తం తాగేటట్టు అంటే కాలనీ అంతా అందరు వర్కర్స్ కాబట్టి, డైలీ వర్కర్స్ కాబట్టి, కొద్దిగా వర్కర్స్ కాబట్టి కంపౌండ్ ఉంది, ఆ కంపౌండ్ తీసేపిస్తే మంచిగా అవుతుంది ప్రజలకు. తీసుకొచ్చి కాలనీలో పెట్టిండ్రు, పోతుండ్రు, తాగుతుండ్రు, పడిపోతుండ్రు. ఏం చేస్తారు మరి? దాన్ని బంద్ చేపియాలి గవర్నమెంట్. బంద్ చేపిస్తే మంచిగా అవుతుంది. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు పోయి తీసుకుపోయి చూపిస్తారు, మా డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో పడిపోయింది వాళ్ళ ఆమె, ఆయన ఏం చేస్తాడు? సినిమాటాక్స్ లో పని చేస్తాడు, ఆమె సినిమాటాక్స్ లో పని చేస్తుంది. వాళ్ళు ఎవరు తీసుకోపోతారు చెప్పండి? అది బంద్ చేపియామని గవర్నమెంట్. ఫస్ట్ గవర్నమెంట్ బంద్ చేస్తే అప్పుడు కాలనీ మంచిగా బాగుపడుతుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా ప్రభుత్వం తీసుకోవాలి, అది తీసుకుంటే మంచిగా బాగుపడుతుంది. బీదలు ఏం చేస్తారు? ఫస్ట్ టైం అమ్మ ఇట్లా ఇక్కడ చాలా సార్లు అయింది ఇట్లా, బయటికి రాలేదు. బయటకు వచ్చింది అప్పుడు కూడా న్యూస్ లో చూడండి, పోయిన సంవత్సరం చూడండి తెలుస్తుంది, వచ్చింది మొత్తం వచ్చింది న్యూస్ లో. ప్రతిసారి ఇట్లయినా ఎవరు పట్టించుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పని, మూపిస్తాము మళ్ళీ యథావిధిగా పోతారు, వాళ్ళు అంతా తెరిపించుకుంటుండ్రు. ఎవరు తీసుకుంటారు బాధ్యత? వచ్చే ముఖ్యమంత్రి వల్ల ఇదే చెప్తుండే, ఎవరు తీసుకుంటారు? ప్రజలు పాడైపోతుండ్రు కానీ ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయితే ఒక మనిషికి వచ్చే 1-2 లక్షలు అవుతుంది, ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ ఇస్తుందా? ఇవ్వదు కదా. మరి మనసులో కట్టుకోవాలా. అందుకని అది బంద్ చేపిస్తే ప్రభుత్వం మంచిగా ఉంటది. అది బంద్ చేపి ఇక్కడైనా కూడా చాలా మంది తాగేటట్టు వాళ్ళకి ఇప్పటికైనా అర్థమైందో లేదో కానీ ఏమోనండి, తెలియదు కదా. వాళ్ళ హాస్పిటల్కి పోతే తెలుస్తుంది, డబ్బు ఖర్చు అవుతుంటే తెలుస్తుంది. డబ్బు ఖర్చు కాని వాళ్ళు ఏదో కొంచెం తీసుకున్న వాళ్ళకు పర్వారు, 2-3 తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు? హాస్పిటల్లో వాడి గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి, వాళ్ళు ఏం చేస్తారు? చనిపోయారు ఆల్రెడీ. అదే కదా మరి, శ్రీరామ్ నగర్ లో ఎవరు చనిపోయింది, మరి ఎవరు బాధ్యులు ఎవరు దానికి? మీరు తాగుతారా అమ్మ కళ్ళు? నేను ఒక్కదాన్ని తాగుతా సారు, తాగుతా నేను ఒక్కదాన్ని. నిన్న మొన్న ఆయన నిన్న మొన్న తాగలేనబ్బా, తాగలు కాబట్టి మంచిగా ఉన్నాయి ఇప్పుడు. సరే ఇది అంటే ఎందుకు ఈ 2 రోజుల నుంచి మనం డిఫరెంట్ వచ్చింది కళ్ళు? ఇంకా మూసిండ్రు కానీ ఇంకా తాగలే. మొన్న తాగిన, నిన్న తాగలేను. తాగినప్పుడు మంచిగా ఉందా కళ్ళు మరి? అప్పుడు అట్లే ఇంకా తెలియదు అయినా అది లేకుంటే పడిపోతా నేను. అది బతుకోవు. ఉన్నది ఉన్న వాస ఒక్కటి తెచ్చుకొని 2 దినాలు గిలాసుడు అన్నారు అంతే. ఎక్కువ ఒక్కటి తెచ్చుకొని 2 రోజులు తెచ్చుకుంటా, 2 రోజులు 3 రోజులు తెచ్చుకుంటా. ఒక్కటే ఎక్కువ తాగా నేను. ఆంటీ తాగిద్ది, ఆమె కూడా పడిపోయింది. పడిపోయిందా? ఆమె కూడా హాస్పిటల్లోనే ఉంది, ప్రసాద్ హాస్పిటల్లో ఉంది. ఆమె కూడా తాగిద్ది, రోజు తాగిద్ది. అయితే ఆమె కూడా పడిపోయింది. 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది. ఇక్కడే ప్రసాద్ లో. మా లైన్ లోనే 4-5 మా లైన్ లోనే ఈ కళ్ళు తాగేవాళ్ళు. ఇప్పటికైనా తాగుతావు? తాత చెప్పుకోవాలే కదా, ఇంకా ఉన్నే చెప్పుకున్నాలే బెదరగుడు. అది కళ్ళు మంచిది కాదమ్మా, ఊళ్ళో కళ్ళు కాదు. ఊళ్ళో చెట్టు మీకే దింపుతారు, మరి ఇక్కడ కళ్ళు చెట్ల మీకే వచ్చింది కాదు, మందుతో కలిపింది. నీళ్ళు వేసి అందులో ఇంత పౌడర్ వేస్తారు. అదే కాదు, తెలుసా నీకు అది? తెలుసాపా. మరి తెలిసినప్పుడు తాగుతున్నావు? తెలుసు కానీ ఇంకా ఏమో, ఇంకా మాది ఊరు కాదు, అక్కడ ఈ పాలమూరు సైడ్ మాది. అక్కడ ఈ కళ్ళే దొరక, అక్కడ దీనికి వేరే దానికి వేరే ఉంది. మా ఊరు వేరేకు చేదు ఉంటది, ఇదేమో ఒక్కనాడు తెచ్చుకొని తాగినాడు తీయగుంటది. ఉన్న వాసన చెప్పాలి తాగటం కాదు, తెచ్చుకున్న నాటికి వచ్చి తీయగుంటది. మళ్ళా మిగులుతుంది కదా, అది మళ్ళా ఎక్కడెక్కడో కొడుతుంది. ఇంకా ఒక్కటే తెచ్చుకొని 2 రోజులు తెచ్చుకుంటా పని నేను ఎక్కువ తెచ్చుకున్నాను. అంత ముందు మా ఆయనకు తెలియకుండా కూడా 2-3 దాచుంటే అటువంటి దాన్ని తగ్గించుకున్నా. ఊర్లో అంటే చెట్టు కళ్ళు కదా, ఊర్లో అయినా కూడా మందుకల్లే. మరి ఎవరు చెప్పలేదా నీకు అది మంచి కళ్ళు కాదు, మంచిది కాదని? నాకు చెప్పలేదబ్బా, ఉన్నవాసం చెప్పుకున్నాను. తెలియదు నాకు, కొత్తగా వచ్చింది తెలియదు నాకు. నీతో పాటు ఎంతమంది అవుతారు?
ఇంకా ఎవరు గీళ్ళు రాగానే చూసిన అబ్బాయి ఇంకా అక్కడ నేను ఏం చేయనుకోవద్దు నేను ఏం చేయనుకోదు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు మాది ఊరు కాదని చెప్తుంది కదా నేను చెప్తా ఇప్పటి నుంచి తాగొద్దని. ఇంకా ఇంకా తాగకూడదు అంటే ఇంకా పని చేసుకోవాలి ఇంకా ఎటున్న వాళ్ళక పని చేసుకోవాలి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూసినా వాళ్ళు. చూస్తున్నారు సార్. లేదు మళ్ళా తాగాలనిపిస్తుందా? ఏం లేదబ్బా ఇంకా బంద్ చేసుకోవాలంటే ఇంకా చూస్తున్నాం కదా కనలేదట తెలియదా మాకు. ఉల్లెకల్లు ఆయన ఉల్లెకల్లు వేరే ఉంటది ఇది వేరే ఉంటది కదా. ఊళ్ళకాళ్ళు మా ఆత్మకు పాలమూరు సైడ్ కదా మాది దానికి దీనికి ఇడిగా ఉంది. ఏమంటారు మేము ఇక్కడ ఇంత మంది ఇంత దాదాపు ఒక 5-6 ఉన్నట్టు ఏమంటారు? ఏమంటారు ఇంత మంది ఇట్లా బాధితులు అయ్యారు? అసలు కళ్ళు డిపో అక్కడ ముందటనే ఉంది. అది మూసేపియండి అయ్యా, అందరు బాగుపడతారు. అది ఏ కల్తీ వేసి వాళ్ళ ప్రాణాలు తీస్తే వాళ్ళకేం వచ్చింది? డబ్బులు చూసుకుంటున్నారు కానీ ఆరోగ్యాలు చూడట్లేదుగా. డబ్బు కోసమే కదా. మరి వాళ్లే పోయిన తర్వాత మేమే వీళ్ళందరూ ఏం చేయాలి చెప్పు? వాళ్ళు డబ్బు కోసమే కదా ఇవన్నీ కలిపి మత్తుగా మళ్ళీ కళ్ళు పెంచారంట. అది జాతర మాకైతే మళ్ళీ 5 రూపాయలు ఎక్కిచ్చిండ్రబ్బా. ఇంతవరకు లోపల వచ్చిపోయినా నేను 40 తీసుకుంటుంది 40 అయింది. ఉన్న వస్తని చెప్పాలమ్మా మీరేమన్నా అదే మంచిదే. ఇప్పుడు నువ్వు చెప్తే నలుగురు తాగుకుంటూ ఉంటారు. అదే కదా నేను చెప్తున్నా కదా. మళ్ళా పెంచిండ్రు 5 రూపాయలు పెంచిండ్రు. పెంచారు ఇంకా బాగా కల్తీ కలుపుతున్నారు చచ్చిపోతారు. అదే కదా అది అని చెప్తారు. సరే తాగలేదు కాబట్టి నువ్వు ఉన్నావు, లేకుంటే నిన్ను కూడా ఎత్తాల్సి వచ్చేది. నేను 2-3 తాగేదాన్ని నేను. అటువంటి దాన్ని ఒక్కరు తెచ్చుకొని 2 రోజులు 3 రోజులు చేసుకుంటా నేను. మా ఆయన ఉన్నప్పుడు 2-3 తాగుతుంటే నేను. మా ఆయన ఏమైనా చనిపోయినా ఇంకా ఆ నుండి తగ్గించుకుంటే ఇంకా ఏం బంద్ చేస్తున్నావు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా చాలా సార్లు ఏంది ఇదని? ఇప్పుడు ఇలా ఇదే ఫస్ట్ టైం ఇట్లా కావటం. ఇప్పటికైతే ఇచ్చారా అట్లయితే మనకు తెలియదు. ఇప్పుడు ఏమంటారు దీన్ని తీసేస్తారా? ఇవ్వలేదు పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటారు. ఈ లీడర్ అమ్మ ఉంది అక్కడ, ఆమెను అడిగితే అన్ని చెప్పిద్ది. అది అదిగో బాబు ఉన్నాడు కదా వాళ్ళ మమ్మీకి అయితే అన్ని తెలుసు, మాకు పెద్ద తెలియదు కదా. అది ఏమంటే ఇప్పుడు ఇబ్బంది కదా ఇక్కడ వాళ్ళు తాగి పడిపోతా ఉంటారు. అంతే కదా, తాగి పడిపోతే అందరికి భయమే కదా. ఏదన్నా అయితే ఏంది పరిస్థితి? ఆ ఆంటీ రోజు సినిమా హాల్లో డ్యూటీకి వెళ్ళేది, ఆ కళ్ళు తాగి వచ్చి పడిపోయింది. అది ఈ కళ్ళు తాగే వాళ్ళందరూ అట్లానే అవుతున్నారు అయ్యా. అది ఒకటే ఉంది షాపు, ఇంకోటి ఈ మూలలో ఒక్కటి ఉంది. ఇంకా మనకు తెలియదు. ఇక్కడైతే మాకు దగ్గరలో ఇక్కడ ఉంది. ఎక్కడ ఉందంట, అక్కడ కూడా ఉందంట. ఏమంటారంటే ఇక్కడ మీరు తాగొద్దయ్యా, ఎవరు తాగొద్దు, ప్రాణాలు పోతున్నాయి తాగుతుంటే. తాగుతూ మానేస్తే మంచిది, వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి? అవి ఎందుకు పెట్టాలంటే అది ఎప్పుడో పెట్టాలి, ఇప్పుడు పెట్టింది కాదు. ఎప్పుడో పెట్టేసి చాలా రోజులు అయింది, ఇప్పుడు పెట్టింది కాదు. తీయమంటే తీస్తలేదు, కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. అంత మొండిగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, మాకు తెలియదు. పొలిటికల్ గా ఎవరైనా తెలిసి ఉండొచ్చు, అందుకని మాకు తెలియదు. వాళ్ళు తీయమన్నా కూడా తీస్తారు, కంప్లైంట్ ఇచ్చిన కూడా పట్టించుకోవట్లేదు. లంచం పెడుతున్నారేమో అనుకుంటున్నాం మేమైతే. లంచం పెట్టి అందుకే తీస్తలేదు. పొలిటికల్ గా వాళ్ళని ఎవరున్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని బంద్ చేయాలి. వాళ్ళని బంద్ చేసి కలకంపాలు తీసేస్తేనే మంచిది. చాలా మంది ఇలా పోతుంటే ఎవరిని చూస్తామయ్యా? ఎవరు మర్చిపోతే వాళ్ళకే బాధ కదా. ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారు. నేను నుంచి ఆ పాప ముసలాయన ఎంత బాధపడుతున్నాడు. హాస్పిటల్లో పెట్టి డబ్బు పెడుతున్నారు, మనిషి బతకదు. ఏంటి పరిస్థితి? ఆ ముసలాయన ఏం చేస్తాడు అంటారుగా? ఆలోచించాలి కదా. అప్పుడు వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళ బిజినెస్ చూసుకుంటున్నారు, పబ్లిక్ పోతున్నారు కదా. వాళ్ళకి ఏమైంది? పబ్లిక్ పోతున్నారు. పబ్లిక్ ని బాగా చేసే వాళ్ళైతే తీసేయాలి. పబ్లిక్ పోయినా పర్వాలేదు, నేను సంపాదించుకోవాలనుకుంటే అంతే. పొలిటికల్ గా రాజకీయ నాయకులు అయితే ఎంకరేజ్ చేసుకోవాలని ఆఫ్ చేయాలి. ముందు వాళ్ళ సలహా ఇవ్వకుండా ఉంటే వాళ్ళు తీపిచ్చేస్తే అది కంప్లైంట్ గా తీసేస్తారు. అది చేయండి మెయిన్. కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, మంత్రి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చి తీపిచ్చేయండి. తీపిచ్చేస్తే కాలనీ వాసులు అంతా బాగుపడతారు. అందరు బాగోవాలని కోరుకుంటాం కదా మేము. అందరూ బాగోవాలి, అదొకటి చేయండి మాకు చాలు. కాదమ్మా ఇప్పుడు ఇంకెవరన్నా ఉన్నారా మీతో ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళు ఇబ్బంది పడితే మళ్ళీ అక్కడనే ఉన్నారేమో అని ఇబ్బంది పడుకుంటా హాస్పిటల్ పంపిద్దామని. నాకు తెలియదు అబ్బా, ఇంకెవరెవరు నాకు తెలియదు మాట తెలియదు అని చెప్పాలి, అంతే కదా.
ఎవరు తెచ్చిస్తారు కళ్ళు? కళ్ళు నా మనమడు వస్తుంది ఎవరికి చెప్పాను నేను. నీ మనోడు తెచ్చేస్తారు. అంతే మన ఉన్నది చెప్పుకున్నాం. అదే ఇక నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇంకెవరైనా ఉంటే మళ్ళీ ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది ఉందా అని చూద్దాం. ఏం లేదు నా మనమడే వసుకొస్తాడు అబ్బా మందికి ఎవరికి చెప్పాను నేను. చెప్పు, ఎప్పటి నుంచి చదువుతున్నావు? అసలు నువ్వేం పని చేస్తుంటావు? ప్లంబర్ పని. ఎంత వస్తుంది ప్లంబర్ పని చేస్తే? లేకపోతే తీసుకోవాలి. అంటే రోజు ఇట్లా కూలి పని చేసి వచ్చి కలదా పడుకునేటోళ్ళు రోజు? ఒక 9 రాస్తారు, రాసుకోండి. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు జరిగినాయి? అంటే ఎప్పుడు చేయగలరు సార్. అంతకుముందు లాక్డౌన్ వరకు 3 నెలలు తక్కువ, 3 నెలలు బంద్ చేసిన. ఫోన్ చేసి పడుకున్నామండి లాక్డౌన్ వరకు. బాగుండే అప్పుడు సేవ ఉంటాయి. స్టార్ట్ చేసి మరి ఇంకా మొత్తం డబ్బులు. ఎన్ని రోజులు అయితే ఇట్లా అవస్థ పడబట్టి కళ్ళు తాగింది? 3 నెలలు సార్. 3 నెలలు 3 నెలల నుంచి పడుకునే ఉన్నావు? పడుకోలేదు, 1 నెల నుంచి పడుకున్నా. పడుకుంటే చూస్తాను అటు 3 నెలల నుంచి ఖాళీ కాలే వాళ్ళక పడుకునే ఉంటున్నావు ఇక. అంతే. ఎట్లా వీళ్ళకి చెప్పే ప్రయత్నం చెప్పినా వీళ్ళకి ఇట్లా కళ్ళు వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి? మేము అదే పర్ఫెక్ట్ పెరుగుతుంది సార్. అంటే కళ్ళు వాళ్ళు అనుకోలేదు? అనుకోలేదు. ఏమో నా ఒంట్లో రోగం అనుకున్నాను, కన్నులు అనుకోలేదు. ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక పడుకుంటే మీరు రోజు పని చేస్తారు కాబట్టి మరి ఎట్లా పైసలు ఎట్లా? సార్ దేవుడు పైన భారం వేసినట్టు ఉంటే పోతే అనుకోండి. అంటే కళ్ళు కంపౌండ్ వాళ్ళ దగ్గర చెప్పే ప్రయత్నం చేసాం, వాళ్ళకైనా కంప్లైంట్ ఇచ్చారా? అంటే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమంటారు, నీ ఒక్కరికి ఇట్లుందా అందరికి ఇట్లుందా అని వాళ్ళు ఎవరు నా మీద అంటే బాగుందని ఒక్కరికి బాగాలేదా అని వాళ్ళు అంటారు. చాలా మందికి అయింది, ఇప్పుడు 22 మంది దాకా అయింది. అంటే వాళ్ళు అడగలేదు సార్, నేను అడిగాను బదలమయ్యా. డబ్బులు ఉంటున్నారు మన వచ్చి 40 రూపాయలు తీసుకున్నా, 1 రూపాయి తగ్గుంటే 7. మరి డైలీ పోయితున్నాను, 1 రూపాయి తగ్గుంటే కూడా 7. ఫోన్ ఉన్నప్పుడు రాదు, లేనప్పుడు సపడా ఉంది. ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా ఎవరికైనా? ఇంతకుముందు ఏం జరగలేదు సార్, ఇదే ఫస్ట్ టైం దెబ్బతిన. కింద ముందు కాడే. ఇంతకుముందు ఒకసారి బంద్ చేసిరట షాపులు, మళ్ళీ బంద్ చేసి మళ్ళీ కూడా తెరుపుతుంట. అంటే అప్పుడు కొట్లాడే వాళ్ళు బంద్ చేశారు, వాళ్ళ వల్ల పడక కొట్లాడి లేడీస్ వస్తుంది కదా, బాగా సోపోతే వాళ్ళు మాట్లాడుకోవడం, నాకు కావాలి నీకు కావాలి అట్లా బంద్ చేసి కన్నులు కాదు. అంటే వీళ్ళకి ఓల్డ్ సపోర్ట్ చేస్తున్నట్టు మరి బంద్ చేస్తలేరంటే? ఇంతమంది ప్రాణాలతో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఓల్డ్ సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ ఏమో సార్, సపోర్ట్ వాంతే సపోర్ట్ ఏమన్నాయి అంటే గేట్ బ్యాంక్ గట్టి మాట్లాడినా అనుకో, మీరు వెళ్ళి గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని బెదిరిస్తారు. గేట్ దాటి బయట వస్తుంది, గేట్ దాటి మాట్లాడాలి, గేట్ దాటి పడినా 1 రూపాయి తగ్గుంటే ఏమన్నా డైలీ పోతుంటే కదా సార్, 1 రూపాయి తగ్గడం కూడా ఏడు. మరి ఇప్పుడు 2-3 నెలల నుంచి అంటున్నాం అని చెప్పిన వాళ్ళు ఏమైనా పైసలు ఇచ్చినా మరి నీకు ఏమైనా ఖర్చులు? 1 రూపాయి మరి ఎట్లా వెళ్తుంది మరి? ఏదో తమ్ముడు ఏదో సార్ వాళ్ళే చూపించి వాళ్ళే చెప్పాను, తమ్ముళ్ళు మరదలు ఇదే మరదలు వాళ్ళే ఖర్చులు తీసుకున్నారా? ఖర్చు నాకు బీడలు వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఇంతమంది దాదాపు 22 మంది పైగా కూడా హాస్పిటల్ ముగ్గురు చనిపోయారు. కంప్లైంట్ ఇచ్చారా దానిపైన? పోలీస్ స్టేషన్ ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వలేదు. అప్పుడు ఎవరు లేదు సార్. హాస్పిటల్కి వెళ్ళిరా మీరు? హాస్పిటల్ ఇప్పుడు చూసుకోలేదా? ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి నాకు అంటే నాకు పిచ్చి వస్తుంది అనమాట. దాని ప్రకారం ఒక 9 డ్రాప్స్ డైలీ పనిచేస్తుంది కదా, ఒక 9 డ్రాప్స్ సెట్ అయిపోతున్నాయి. అదేంటంటే తర్వాత బాడీకి అలవాటు అయిపోయింది అన్నది, 9 డ్రాప్స్ సెట్ అయిపోతుంది. నుంచి 90 ఏం బాగలే, అది బయటికి లేదు. పిల్లలు దూరం ఉన్నాయి, ఆయన ఎక్కడ పోవాలి? తాగిండు పండుకున్నాడు, దావకన్నా కోకుండా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఒక అబ్బాయి ఏమో ఆట కట్టుకొని పోయే పిల్లలు తల్లిని, ఆయనకు ఇంకా పెళ్లి కాలే,
వాళ్ళ అమ్మను లేకనా? ఎవరు లేక అంటే ఇప్పుడు ఆడు కార్ డ్రైవింగ్ పోతాడు, వాళ్ళ అమ్మ వచ్చేటోళ్ళకి తాగి పండుకున్నదేమో పండుకున్నదాని అనుకుంటే పొద్దుగా లేచేటోళ్ళకి అప్పుడు అంతుంది. ఇప్పుడు ఎవరు పట్టుకునేటోళ్ళే కాటకి ముడి కట్టుకొని పోయిండాడు. నీమ్సుకో అది బాచుపల్లి తీసుకపోతే వాళ్ళు పట్టలేరంట. ఇప్పుడు నీమ్స్కి రాసిండ్రు, వేసుకొస్తున్నా ఆంటీ అని అన్నాడు. ఇక ఈ గల్లీలో ఒక ఆయన తీసుకుపోయారు, మరి అక్కడ ఏడో ఇచ్చారో తెలియదు హాస్పిటల్లో. ఆయన పేరు ఏం పేరు అనిల్ అంట. కర్ణాటకలో పిల్లలు లేరా వాళ్ళు 5 మంది పెట్ట ఈ గల్లీలోనే, ఒక్క గల్లీలో. ఇక మరి ఏం చేస్తారో మీరే ఆలోచించి అది ఎప్పుడు కరోనా అప్పుడు, ఇప్పుడు కాదు, కరోనా ఉన్నప్పుడు జరిగింది కానీ ఇప్పుడు ఏం జరగట్లేదు. నిన్న మొన్న తాగిన వాళ్ళు ఇట్లా అవుతున్నారు బేట. దీనికోసం మీరు మాట్లాడి చెప్పండి. ఇప్పుడు ఎప్పటి నుంచి నడుస్తుంది. అప్పుడు ఏమన్నారంటే కళ్ళు తాగి అంటే తాగకపోతే అట్లా అయిందని చెప్పారు, మాకు దొరకట్లేదు ఆ కళ్ళు తాగకపోతే అట్లా అయిందని చెప్పారు. ఇప్పుడు మాత్రము కళ్ళు తాగినందుకు అయింది, అట్లా కక్కుతున్నారు. ఇక వాళ్ళ ఇష్టం, మరి మీరు ఏం చేస్తారో మీరు మాట్లాడండి వెళ్ళి. ఇంకేం చేస్తాం, ఇట్లా ఇది తగ్గనన్నా తగ్గించండి, మా డోస్ తగ్గించమని చెప్పండి. మొత్తం బంద్ చేయాలంటే బంద్ చేస్తే ఇల్లు చచ్చిపోయేలా ఉన్నారు, అందుకని డోస్ తగ్గించమని చెప్పండి. మేము అదే అడుగుతున్నాం. పాపం ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు తాగరు పెద్ద, డబ్బులు ఉన్నోళ్ళు తెచ్చుకొని ఇంట్లో తాగుతున్నారు, డబ్బులు లేని వాళ్ళు మాత్రమే రోడ్డు మీద తాగుతారు కదా. మరి వాళ్ళకి అట్లా అవుతున్నారు, మరి వాళ్ళని పట్టించుకోవాలి. మీరు ఏం చెప్పాలనుకున్నా అంటే డోస్ తగ్గిస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా, అది చెయ్యండి. అది చేయండి, వాళ్ళకి మంచి న్యాయం చేయండి, వాళ్ళకి మంచిగా చూడమని చెప్పింది. ఈ కళ్ళలో మొత్తం బంద్ చేస్తే ఇంకా మంచిది, కానీ ఇంకా బంద్ చేయరు కదా వీళ్ళు. ఇంకేమైనా ఎవరైనా చచ్చిపోతే అన్ని మానేస్తారు, కానీ ఇటువంటి మాత్రం బంద్ చేయరు. తాగుబోతులను చూసి మేము చేస్తున్నాం, మొగలకు పిల్లలు కొట్టి పిల్లలకు మొగలు కొట్టుకుని చేస్తున్నారు. ఇది వాళ్ళకి మంచిగా ఉన్నది గవర్నమెంట్, అట్లా అని చెప్పండి వాళ్ళకి. మరి 5 మంది ఒక గల్లీలో ఇట్లా అవుతుంది, వాళ్ళైతే బాధపడుతున్నారు సార్ అని చెప్పండి. వాళ్ళకే నేను చెప్తున్నా, గవర్నమెంట్కే చెప్తున్నా. ఇది తగ్గించనన్నా తగ్గించాలి. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, లేకపోతే వీళ్ళు ఇప్పుడు మంచాన పడి ఉన్నారు, వాళ్ళకి ఎవరు లేరు, మరి ఎవరు చూడాలి, వాళ్ళకి మీరు చేయండి. మరి అది అట్లా చెప్పమని చెప్పండి. ఒక్కొక్క గల్లీలో ఇంతమంది ఇన్ని ఇట్లా అవుతున్నారు. మరి ఈ కల్ కాంపౌండ్ అయినా ఇంకొక వేరే దగ్గర కూడా తాగినరా తెలియదు. మరి ఈ కల్ కాంపౌండ్ తాగిన వాళ్ళకి అట్లా అయిందా, వేరే కాంపౌండ్ కు తాగిన వాళ్ళకి కూడా అట్లా అయిందా, మరి కనుక్కోండి. ఈ ఏరియాకి అయితే మొత్తం ఈ అసలు ఆమెనైతే ఆటకు కట్టుకొని పోయిన పెట్ట, నాకు పొద్దుగల కలకల అయింది, నాకు షాప్ లేకుండా నేను పోయేదాన్ని ఆమె వెంట. ఇక ఇట్లా చేతులు కట్టేసిండు వాటకి, కట్టేసుకొని తల్లిని వేసుకొని పోతే ఇప్పుడు బాచుపల్లి పోయిండు. ఆడ హాస్పిటల్లో పట్టలేరంట, ఆడికి వెళ్ళి వాళ్ళు అన్నారని నిమ్స్ హాస్పిటల్కి పొమ్మన్నారు. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్కి వస్తున్నాడంట, ఒక్కడే ఉన్నాడు ఆడు. వాళ్ళ చెల్లి ఇప్పుడు ఊరికెళ్ళి వస్తుంది. ఇక ఆయననైతే 3 రోజులు అయింది కొండపోయి. ఈయనకైతే ఇప్పుడు ఎవరు కొండపోలేరు, అడున్నారు చూసొచ్చారు కదా మీరు, ఆయన కొండపోలేరు. ఇంకొక కుంటే ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, 2 ఆల్మొగలు. ఒకరేమో ఇదేంటంటారు ప్రతిమ హాస్పిటల్ ఉందా అండ్లు ఉన్నారు, ఒకరినేమో నిమ్స్ క్రాస్ అయినారు. ఇక వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మా గల్లీలో అయితే ఇది జరుగుతుంది. దీని మీద మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి, వాళ్ళకి ఏం చేస్తారో చేయండి, అంతే. 3:30కి తాగింది ఇదే. అయితే తొలాకష్కి మేము పెద్దలకు పెట్టుకుంటాం. మా హస్బెండ్ లేట్ చనిపోయిండు, పెట్టుకున్న ఒక 3 గంటలకు పెట్టినా 3:30కి తాగిన గంట నుంచి మోషన్స్. అసలు ఎంత అదే రోజు తిన్న అన్నమే, ఇంకా నాకు ఇప్పటి వరకు అన్నం లేదు. జావ కాసుకున్న తాగిన, హాస్పిటల్కి పోలే, టాబ్లెట్ తెప్పించుకున్నా నా కొడుకుతోని, అస్సలు తగ్గలేదు, అసలు ఆగుతలే లేదు. పోదామనే రెడీ అయినా హాస్పిటల్కి, అంతలోనే మా అక్క పోయింది హాస్పిటల్కి. ఇప్పుడు ఆంబులెన్స్ వేసుకోపోయారని ఆమె కూడా ముందు పెట్టింది. మా అక్కనే తోడుకోడలు. నేను ఫస్ట్ నేను సిరికి పెట్టిన, ఆమె ముందు పెట్టుకుంది. మధ్యాహ్నం 12-1 పెట్టింది, నేను 3 గంటలకు పెట్టిన నైవేద్యం. ఇంకా అదే ఒక గ్లాసు టీ గ్లాస్ తాగిన నేను. టీ గ్లాస్కే నాకు మోషన్స్. అసలు నా జీవితంలో ఇది ఫస్ట్ టైం నేను కళ్ళు తాగినంటే తాగిన దాన్ని కానీ మానేసాను, చాలా రోజులు అయింది మానేసి. ఇది మొత్తం అసలు ఇంత ముందుకు ఏమో వాటర్ ఉండేది, లిల్లీలు ఉండేది. ఇది ఇంతగానో కడుపులో వేరుకొని ఎందుకు చనిపోరు ఇంత మందు. అసలు పక్కన వచ్చి ఎవరైనా చంపేసినా ఏమన్నా చేసినా కూడా ఎవ్వరు గుర్తుపట్టరు. అలాంటి పరిస్థితి చాలా మంది చనిపోయారు. మా అంటే వేరే వేరే పక్క ఇంట్లో అవతల మా కుటుంబంలో నేనే తాగిన. మా అబ్బాయి మాకు ఎవరికి అలవాట్లేదు, ఎందుకంటే పెద్దలకి ఎట్టింది ఎవరికి పోయాం, మేమే తాగుతాం. ఇక కోట్ర వెన్న అయితే పక్కన పెట్టేస్తా, థమ్స్ అప్ మా అబ్బాయి తాగాడు అంతే. డోస్ ఎక్కువ కలిపిరంటారు, డోసు ఎక్కువ కలిపినరో ఏమి కావాలి కానీ అందులో ఎలకలు తిరిగినా ఏం తిరిగినా పట్టించుకోరు, చెయ్యరు, అసలు చూడరు. ఎంతమంది కూర్చొని తాగుతారు మగోళ్ళు ఆడోళ్ళు, కానీ మేము తెచ్చుకుంటాం ఎప్పుడన్నా మా పిల్లలతో ఎవరితో తెచ్చుకుంటాం. ఒకరోజు నేను వెళ్ళిన రోజు అయితే ట్యాంక్ లో ఎలకలు ఉన్నాయి, ఎలకలు అందులో ఇక్కడ ఇక్కడ ట్యాంక్ పెట్టినప్పుడు. కానీ చాలా కల్తీ మందు వల్ల, ఈ కల్తీ వల్ల కళ్ళు వల్ల చాలా మంది చనిపోతున్నారు.
మనకి తెలిసి కూడా ఎందుకు తాగుతారమ్మా? మేము తాగం నాన్న, అస్సలు తాగం మేము. ఏం పని చేస్తారు మీరు? కూరగాయలు అమ్ముతా నేను. పెద్దలకి ఎట్టాలి కాబట్టి తప్పదు, తప్పదని అన్ని కోటర్ కళ్ళు అన్ని పెడితే అలవాట్లు కదా, ఆ సిచ్యువేషన్ లో పెడతాం. నేను షేక్ తాగుతున్నా, నేను తాగుతలేను అసలు. బంద్ చేసి నేను 3 నెలలు అవుతుంది, 3 నెలలు 4 నెలలు నేను అసలు తాగను. చిట్కాలు తెచ్చుకుంటూ ఊరికి, లేదంటే ఊరుకుంటాను. నేను కళ్ళే మానిపించమన్నాడు, మానేసాడు, మానేసాడు. ఎవరున్నారు నీతోటి? మీ కొడుకు ఇట్లా ఎవరు ఉన్నారా? మా అబ్బాయి ఉన్నాడు, నా ఆడకు నానిట్రా రమ్మంటున్నాను. మా అబ్బాయితోనే తెప్పించుకున్నా, నేను కూడా వెళ్తలేను. ఇది ఆయనకు అర్ధ గంటకు నాన్న అక్కడ కూర్చుండు. ఏ నాని ఆడు వద్దంటుండు, ఆడు మెట్ల మీద కూర్చున్న అబ్బాయి నల్ల టీ షర్ట్ దా ఈ అబ్బాయి రానండ్రా. మా అబ్బాయి తెస్తాడు ఎప్పుడన్నా, లేకపోతే నేను తాగం. మా అబ్బాయి తెచ్చాడు, ఇదైతే మా అబ్బాయి తెచ్చింది. ఇది పొద్దున్న పారబోసే నేను వెళ్ళాలి ఇప్పుడు. అసలు నేను నాకు 3 రోజుల నుంచి తిండి లేదు, సండే రోజు నుంచి తిండే లేదు. అడుగు మా అబ్బాయిని, నిమిషం లేక ఇప్పుడు వస్తూనే ఉంది ఆల్రెడీ, ఇప్పుడు వస్తూనే ఉంది. ఆపుకుంటున్నా ఎందుకంటే కళ్ళు నువ్వే తీసుకొచ్చినావా? ఇక్కడ ఏ షాప్? ఇదే షాప్. ఎవరు దాన్ని ఎవరు తెలుసా? ఏమో తెలియదు. చెప్పిందా మీ మమ్మీ ఇట్లా నాకు ఇట్లా అవుతుందని ఏమైనా చెప్పిందండి? 2 days నుంచి అయితే చెప్పింది అన్న. టాబ్లెట్లు వాడడం వల్ల కొద్దిగా తగ్గింది, పర్లేదు. మళ్ళీ అదే ఇవి సాబ్దానాలు కాసుకున్నాక కొంచెం పర్లేదు. ఇంకా అన్నం సండే రోజు నుంచి అన్నం లేదు నాకు. ఆ రోజు నైవేద్యం పెట్టిన అన్నం తిన్నాం తల్లి కొడుకులం అంతే. నేనేం తాగుతలేను, కళ్ళు అస్సలు మానేసి 6 రోజులు అయింది. ఎందుకంటే షేక్ తాగుతున్నా, బాడీ పెయిన్స్ నొప్పులు, మా ఆయన కొట్టిన దెబ్బలు అని ఆ షేక్ తాగుతున్నాను. ఆల్రెడీ నాకు ఉంది కూడా చూపిస్తా. సరే 3 days కింద తీసుకొచ్చి ఉండే అన్నది షాప్ పైన కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే చూస్తాను. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చారు, సీజ్ చేస్తా అన్నారు. తాళం వేసి వెళ్ళారు, మళ్ళీ సీజ్ చేస్తారో లేదో తెలియదు. ఇంకా అతను సీజ్ చేస్తేనేమో బాగానే ఉంటది, కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడైతే కేర్ తీసుకుంటా అని చెప్పి అంటున్నాను. ఎవరు ఆయన? కాంగ్రెస్ లీడర్ ఎవరు అంటున్నారు? పేరేం పేరు? సత్యం గౌడ్. పేరు సత్యం గౌడ్. చెప్పారు, ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదు 2-3 సార్లు? చెప్పాము, ఇంతకుముందు చెప్పినాం, నోటీసులు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చాము, అందరికి ఇచ్చాము. ఒక 3 రోజులు బంద్ చేస్తాడు, మళ్ళీ తర్వాత కంటిన్యూ ఓపెన్ చేస్తాడు. ఇయర్లీ మాక్సిమం ఒక 5 మంది నుంచి 10 మంది వరకు కామన్ గా చనిపోడు కంపల్సరీ. లిస్ట్ అవుట్ గానీ బాడీలు ఇచ్చాడు అతను. ఇంకోటి చనిపోయిన వాళ్ళకి అమౌంట్ ఇచ్చాడు. ఓకే, చనిపోయిన వాళ్ళకి అమౌంట్ ఇచ్చాడు ఇంత ముందుకు క్లోజ్ చేస్తుండే. చనిపోయిన వాళ్ళకి అమౌంట్ ఇచ్చి క్లోజ్ చేశాడు. అట్లా ఎంతో మందికి ఇచ్చాడు. అట్లా ఇంకా అతను ఏంటంటే ఇంకొక అది అయిపోయింది కాబట్టి ఇంకా అతను అట్లా కంటిన్యూ నడిపిస్తుంటాడు. ఇప్పుడు వీళ్ళు అలవాటు అయిపోయారు, చెప్తా ఉన్నారు మేము మానేయలేమని చెప్పి. ఎలా మనం అరికట్టవచ్చు వీళ్ళు తాగకుండా? వాళ్ళు మానేటట్టు మనం చేయాలని. దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది మీకు సార్ట్ అవుట్ అయింది కదండి. ఈ ఏరియాలో చాలా మంది తాగే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. మా ఆశా వర్కర్లు వీళ్ళందరూ డైలీ అన్ని హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు కదా, అప్పుడు తాగొద్దు, ఎవరు తాగొద్దు, తాగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా సఫర్ అవుతారు, మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. అంటే ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది ఇప్పుడైనా? కంపల్సరీ. ఇప్పుడు రేపటి నుంచి మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఏఎన్ఎంస్ వచ్చేసారు. ఆశాలకు ఈ రోజు మీటింగ్ ఉందని వెళ్ళారు, వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. వాళ్ళు రాగానే 1 week ఇక్కడ ఈ కాలనీ మొత్తం హెల్త్ చెకప్స్ చేయడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ లెక్క ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇంకొకటి ఇందులో సంపలాగా ఉందన్న, కళ్ళు తయారు చేసేది కళ్ళు షాప్ లో. ఈ కళ్ళు దుకాణంలోనే రోడ్ పైన ఉంది, లోపలే చిన్నగా సంపలాగా చేశారు. అందులోనే కళ్ళు తయారు చేయడం, సీసాలు అందులోనే కడుగుతున్నారు. అదొకటి సరిగ్గా కడగట్లేదు, దానివల్ల కూడా ఈ ఇష్యూస్ వస్తున్నాయి. అది కూడా అది ఎవరెవరో తాగినే ఉంటాయి ఎక్కడెక్కడ అన్ని దాంట్లోనే కడిగేసి దాంట్లోనే కళ్ళు తయారు చేయడం. అది కంప్లైంట్ ఇయ్యారు మరి? కంప్లైంట్ ఇచ్చారు, ఫస్ట్ 2 సార్లు కంప్లైంట్ అయ్యింది, మూసారు. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం, ఇదే నడుస్తుంది. ఏమంటారు ప్రభుత్వానికి? అది బంద్ చేపించడమే బెటర్ అన్న. చాలా అవును, బంద్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక పాలిటిక్స్
మరి ఏం చెప్తారు చివరి? ఎందుకంటే చాలా మంది కూడా హాస్పిటల్ చాలా మంది హాస్పిటల్ చనిపోయి అవును మన కాలనీలోనే 2 చనిపోవడం జరిగింది. చనిపోయినా కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అవుతుంది. అంతకుముందు ఒకసారి కూడా జరిగింది, బంద్ చేయించారు. కొంచెం దానివల్ల పబ్లిక్ మెంటల్ గా ఇది అయిపోవడం అది జరిగింది. బాగా అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే చాలా మంది అడ్డా పైన ఈ కూలి పని చేసుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా అలవాటు అయిపోయారు. బాగా అలవాటు అయిపోయారు. ఇది బంద్ చేపిస్తే కొంచెం వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ అని ఇది తీసుకుంటే పబ్లిక్ కి బాగుంటుంది. బంద్ చేపించేసడం బెటర్. జబర్దస్త్ మంచి రాగన్న ఎంత మంది ఇప్పటికి 15 మంది అయ్యారు. చూస్తున్నా పటా ఏది దీపావళి పండుగ నాడు పటాకులు కలుస్తారు చూసినవా, పోతూనే ఉన్నారు కార్లలో ఆటోలలో ఎగిరిపోయి. ఇప్పుడే వస్తురా డిపార్ట్మెంట్ నిన్న వచ్చిరా? ఇంత ముందు ఎవరు పొద్దుగాల నుంచి వీడియోలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, ఎవరు పట్టించుకోలేరు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిరా? ఎవరు రాలే. మేము మొన్న నుంచి వస్తున్నామంటూ చెప్తారు. ఎవరు వచ్చారు? నేను వచ్చినాక వచ్చినట్టు. మేము వచ్చినాక వచ్చారు. ఇందాకనే వచ్చారు వాళ్ళంతా. ఏమంటారు? ఏం చెప్తారు? కల్ డిపో మూసేయమంటారా? లేదా బంద్ చేయాలి. కాంగ్రెస్ లీడర్ అట్ట కదా? కాంగ్రెస్ లీడర్ అది. అది ఇంతకు ముందు కూడా 2 years బ్యాక్ ఒక ఇష్యూ అయింది. అప్పుడు కూడా 4 చనిపోయారు. అప్పుడే బంద్ చేయడానికి ట్రై చేస్తాం, తన ఇన్ఫ్లుయెన్స్ వాడి బంద్ చేయలేకపోయిండు. ఈ మొన్న 3 రోజుల నుంచి మళ్ళీ ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఇప్పటికే మా కాలనీలే 3 చనిపోయారు. దాంతో పాటు నేనే ఉదయం ఎమ్మెల్యే గారికి కూడా కంప్లైంట్ లెటర్ ఇచ్చాను. ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు, ఎందుకు అడగరా? కార్పొరేటర్ గారు వచ్చారు. మరి ఎమ్మెల్యే ఇంత ఇష్యూ అయితే స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుంది. ఎమ్మెల్యే గారు అయితే రాలేదని కార్పొరేటర్ గారు వచ్చారు. వీళ్ళు హాస్పిటల్ మెడిసిన్ అధికారులు కూడా ఇందాక 1 hour ముందు నుంచి ఇక్కడే ఉన్నారు. ఉదయం నుంచి అయితే ఎవరు రాలేదు. మేమే బస్తీ వాళ్ళు అందరం కలిసి ఎవరెవరు కళ్ళు తాగారని ఇంటింటికి తిరిగి మరి సర్చింగ్ చేసుకుంటా వాళ్ళని ఆటోలు బుక్ చేసి ర్యాపిడోలు మాట్లాడి పంపిస్తా ఉన్నాం. ఆటోలలో వాళ్ళని నిమ్స్ హాస్పిటల్ కి మేమే తరలిస్తున్నాం దగ్గరుండి. కాలనీ వాళ్ళమే. మాకు ఒక కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి 2 సహకారం అందించారు. వాళ్ళ సహకారంతో మేము దగ్గరుండి అన్ని చేశాం. చెప్పండి, ఏమంటారు? ఇక మా బ్రో చెప్పింది ఓకే. ఎంక్వైరీ జరుగుతున్నారు. ఆల్రెడీ మనకు క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేసారు. సిస్టర్స్, ఆశాస్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ మన 108 లోనే ఉన్నారు. వాళ్ళు పేషెంట్స్ అంతా షిఫ్టింగ్ చేస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా మా వాళ్ళకి చెప్పాము. ఇప్పుడు నిమ్స్ నుంచి ఇక్కడ నుంచి ఇంత పేషెంట్స్ వస్తున్నారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ రాలేదా? నిమ్స్ నుంచి కాదండి. మనకు యాక్చువల్గా ఏంటంటే మేము ఇక్కడ లోకల్ ఏరియా ఇక్కడ పిఎస్సి బాలనగర్ నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏరియాలో మా ఏరియాలో ఉన్నారు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతమంది ఇంకా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అని చెప్పి వచ్చాము. ఆల్రెడీ మాకు 7 members ఇప్పుడు ఈ రోజు లిస్ట్ అవుట్. ఇప్పుడు వరకు 5 members ఉన్నారు. వాళ్ళ నేమ్స్ కూడా రాసాము. 2-3 పంపించారు. వాళ్ళు ఏం రిజిస్టర్ చేసుకోవాలి, అంబులెన్స్ లెక్కి వెళ్ళిపోయారు. ఓకే. అయితే ఇప్పుడు అయితే మనం అక్కడి నుంచి లిస్ట్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు మన లిస్ట్ వచ్చి 7 members వచ్చారు. నిన్న మొన్న వెళ్ళిన వాళ్ళు కూడా అయింది. యాక్చువల్గా డెత్ కేసు ఎట్లా అయింది, ఏమైందని అనుకోవడానికి వెళ్ళినాము. ఇప్పుడు ఇందులో మాత్రం ఒక 2-3 అయితే పర్వాలేదు, నార్మల్ కండిషన్స్. 2-3 వచ్చి కొంచెం కండిషన్ అంటే చాలా మంది కుటుంబంలో వాళ్ళు ఉండి సరే వదిలేస్తా ఉన్నారు, తగ్గిపోతుందేమో అని చెప్పేసి. మేము చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక కేసు ఉంది, పేషెంట్ ఉంది, మోషన్స్ ఉంది, బాగా వాకింగ్ కండిషన్ లోనే ఉంది. కండిషన్ బాగానే ఉంది, మోషన్స్. అయినా మేము ఏం చెప్పామంటే వెళ్ళి ఒకవేళ అవసరం ఉంటే ఐవీ ఎక్కిస్తారు, లేకపోతే నార్మల్ మెడిసిన్స్ తగ్గిపోతుంది వాళ్ళకి. బట్ ఇక్కడ మనం ఇంటి దగ్గర ఉండి దాని కండిషన్ సీరియస్ చేసే సిచ్యువేషన్ మనం తీసుకురావద్దు. పేషెంట్ ఫస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే అక్కడికి వాళ్ళ కండిషన్ చూసి డాక్టర్ చూసి అవసరం ఉంటే ఐవీ పెట్టిస్తారు, లేకపోతే నార్మల్ గా చూసి మెడిసిన్స్ రాసి పంపిస్తారు. కాబట్టి ప్రభుత్వమే మొత్తం బాధ్యతగా ట్రీట్మెంట్ అయిపోతుంది. అందుకని ప్రభుత్వమే డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ నిమ్స్ హాస్పిటల్లో మనం మొత్తం ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారు ట్రీట్మెంట్. కాబట్టి అక్కడ పట్టించుకొని ఆల్రెడీ అవేర్నెస్ లేకుండా చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్ లేదు. అందుకనే కదా మేము వచ్చింది కూడా, అందుకనే అది ఎవరెవరు ఉన్నారని లిస్ట్ అవుట్ అందుకని చేసి మనం. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు మేము వచ్చింది కూడా ఏంటంటే మనకు ఒక ఇక్కడ రూమ్ అరేంజ్ చేపిస్తున్నాం. అదే లోకల్ లీడర్ తో మాట్లాడినాం. ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు మనం ఒక క్యాంప్ లాగా 3 days 2-3 days ఇక్కడ అవసరం ఉంటే 1 week అయినా పెడతాం కండిషన్ బట్టి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు సడన్ గా నార్మల్ గా మోషన్స్ ఇవి అయిన వాళ్ళు సడన్ గా వెళ్ళలేరు. అంత మనకు 108 వచ్చే ఆ సిచ్యువేషన్ నార్మల్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక కేసు ఉన్నది కదా,
అట్లా ఉన్న కండిషన్ వాళ్ళకి ఇక్కడ మనమే ట్రీట్మెంట్ ఇస్తారు. ఐవి ఏమన్నా ఉంటే చిన్న ఉంటే చేస్తాము. మరి కండిషన్ బాగాలేదు, ఆయన సీరియస్నెస్ ఎక్కువ ఉందంటే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. 3 days నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రాలేదా ఇలాంటి జరుగుతా ఉంటాయి? 3 days మొన్న వచ్చింది అదే కదా, మన వాళ్ళు డైరెక్ట్ రామ్దేవ్ హాస్పిటల్ వెళ్ళారు, మన డాక్టర్స్ అందరూ వెళ్ళారు, నిన్న నైట్ కూడా వెళ్ళారు హాస్పిటల్ వెళ్ళారు. అందుకని ఇంకా ఎవరైనా ఉన్నా లిస్ట్ అవుట్ చేద్దామని మనకు డిఎంఎన్హెచ్ వచ్చి మా డిఎంఎన్హెచ్ఓ మేడం ఇమీడియట్ చెప్తే మేము ఇమీడియట్ గా వచ్చి అందుకని లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని కూడా నిమ్స్ పంపిస్తాము, పంపించి అక్కడ కూడా ట్రీట్మెంట్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా క్యాంప్ పెడతారు, మా ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదా, ఏఎన్ఎంస్ ఉంటారు, డాక్టర్స్ వస్తారు, ఆశాస్ అందరు ఉంటారు. ఆశాస్ కూడా మనకు హౌస్ టు హౌస్ ఇంకెవరైనా ఉన్నారో కూడా వెరిఫై చేసి మామూలుగా ఉన్న వాళ్ళని మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు. ఎవరైనా సీరియస్ ఉంటే మనం 108 కాబట్టి పంపిస్తాం. అది మనం ఉన్న మన బాధ్యత. మన హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మనం ఏమైతే చర్యలు తీసుకోవాలో అది కంపల్సరీ తీసుకుంటాము. వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకుండా చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇవరిదాకా మాట్లాడినాము, అసలు 20 సంఖ్య ఉందా ఎక్కువ ఉందా కూడా తెలియదు. అక్కడ ఉన్నటువంటి 20 మంది అని చెప్తా ఉన్నారు, చనిపోయింది మాత్రం 3. ఇక్కడ చాలా ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ఒక గల్లీకి 1-2 ఎడుతా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు మరి ఏం చేస్తా ఉన్నారు? ఇంత ఇష్యూ అవుతా ఉంటే, ఇంత క్రిటికల్ స్థితిలో వాళ్ళు ఉంటా ఉంటే, ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేంత వరకు కూడా అక్కడ వాళ్ళను పరామర్శించినటువంటి వ్యక్తులు లేరు. ఆయన ఇబ్బంది పడతా ఉండు, అక్కడనే మంచంలో ఉన్నాడు. కనీసం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా వచ్చి వాళ్ళు పర్యవేక్షించారా? ఎవ్వరు రాలే. ప్రభుత్వము ఇక్కడ కళ్ళు డిపో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వడం తప్పు. అసలు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ కాలనీ వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాలనీ వాళ్ళకు వాళ్ళు చెప్తా ఉన్నారు మాతో పాటు, ఇదే పరిపాటిగా మారింది. గతంలో కూడా ఈ కళ్ళు డిపో పైన కంప్లైంట్ ఇచ్చినాము, అనేక సార్లు కూడా ఇబ్బంది పెట్టిర్రు. వాళ్ళొక పొలిటీషియన్స్ వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నారు ఆ కళ్ళు డిపోను. ఈరోజు ఒక ప్రాణం పోతా ఉంది, 3 చచ్చిపోయారు. మన వీళ్ళ పరిస్థితి కూడా విషమంగా మారుతూ ఉంది. అసలు ఒక సేఫ్టీ మెజర్స్ కావచ్చు ఏమో పాటించరు. అసలు కళ్ళు డిపోలు ఎందుకు ఉండాలి? దానికి రెగ్యులేషన్ ఉండదు, ఏముండదు. ప్రజలను వాళ్ళు ఎందుకు తాగుతారంటే కూలికి పోయి వస్తూ ఉంటారు, తక్కువ రేటు కాబట్టి అగ్వల్ వస్తుంది. మేము వాళ్ళు వేసే ఒక కూలికి పోయి వచ్చిన తర్వాత ఇంత రిలీఫ్ కోసము ఏదో అది అలవాటు అయిపోతూ ఉంటారు. అలా ఒక కెమికల్ వాడి ఆ కెమికల్ ప్రభావం వల్ల దానికి అడిక్ట్ అయిపోతారు. వీళ్ళు అడిక్ట్ అయిపోయి రోజు సాయంత్రం తాగుతూ ఉంటారు. కానీ వాళ్ళతో అలవాటు అయిన వాళ్ళు తాగకుండా కూడా వాళ్ళు ఉండలేరు. కానీ ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఎక్కడ ఏం జరిగింది మరి వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. అది సరిగ్గా కడగరు. ఆ బాటిళ్లను ఆ సీసల బాటిల్ కూడా అల్లనే వేసి మళ్ళీ అల్లనే కడుగుతారు. అండ్ ఆ కెమికల్ అల్లనే, దానివల్ల రావచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి దారుణమైనటువంటి ఎక్కడో లేదండి. ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉంది, ఎక్కడో బయట ఉంది అనుకుంటే అది వేరు. దీని నట్ట నడుమ హైదరాబాదులో ఇలాంటి కళ్ళు డిపోలు ఉన్నాయి. ఎందుకు ఉండాలి కళ్ళు డిపోలు? అవసరం ఏముంది? ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తూ ఉంది కదా. ఇవి ఎవరైతే అదే కాంగ్రెస్ నాయకుడు మరి ఇంకే నాయకుడు వాళ్ళు చెప్తున్నారంటే కాంగ్రెస్ నాయకుడు అని చెప్తా ఉన్నారు. ఆ నాయకులకు వంత పాడుకుంటా పైసల కోసం పైసలు వీళ్ళు ఇచ్చే పైసల కోసం ఈ కళ్ళు దందా చేస్తూ ఉన్నారు. ఈ దందాకు ప్రభుత్వం నాయకులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు సపోర్ట్. ఈరోజు ప్రాణాలు పోతా ఉన్నాయి. 25 ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంది. ఇబ్బందిలో ఉన్నారు. 3 ప్రాణాలు చనిపోయినారు. 25 ప్రాణాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగితే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇప్పటికి కానీ ఒక ప్రజాప్రతినిధో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనో, కుక్కట్పల్లి కేబీహెచ్కి సంబంధించిన ఎమ్మెల్యే కనీసం ఇక్కడికి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే స్టేట్ ఇష్యూ అయితే అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తా ఉండు? అంటే ప్రజల ప్రాణాల మీద సోయి ఉండదు. అరే వాడే ఇప్పుడు అనుకుంటా, సొసైటీలో చాలా మంది అనుకుంటా ఉంటారు, అరే వాడు దాయండి వాడి కర్మకు వాడు పోతాడని. కర్మ కాదా, సొసైటీ బాధ్యత కదా, ప్రభుత్వ బాధ్యత కదా. వాళ్ళకి కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. ఇలాంటి కళ్ళు డిపోలను ఎందుకు ఎంకరేజ్ చేయాలి? చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీనిపై ఎన్ని కథనాలు చేసినా, ఎన్ని వీడియోలు చేసినా, ఏం చేసినా ప్రభుత్వంకు చీమ గుట్టినట్టు ఉండదు. రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టండి. మీరు డ్రగ్స్ అన్నారు, డ్రగ్స్ సంబంధించి నార్కోటిక్స్ అన్నారు, అవన్నీ లేకుండా చేస్తామన్నారు. గంజాయి అన్నారు, అవి లేకుండా చేస్తా అన్నారు. ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నారు, బాగున్నాయి. మరి ఇది కూడా కంట్రోల్ చేయాలి కదా. ఈ కల్తీ కళ్ళు, ఈ కళ్ళు వ్యాపారం, ఇది కూడా పెద్ద
ఇలా కెమికల్ కలిపి వాళ్ళ డ్రగ్స్ అట్రాక్ట్ అయ్యేటట్టు చేసి వాళ్ళు అదే పరిపారిగా తాగుకుంటూ పోయే విధంగా చేస్తుంది కళ్ళు దందా. ఎందుకు వాళ్ళ అదే కళ్ళు మంచిదైతే వాళ్ళకి ఎలా జరుగుతుంది సార్? ఒక్కరికి జరిగింది, ఇద్దరు జరిగిందంట, 25 మందికి పైగా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడనైనా ప్రభుత్వం ఆలోచించి కళ్ళు దందాన్ని అరికట్టాలి. దీని వెనకాల ఎవరో లేరు, లీడర్సే ఉన్నారు. ఎవరో కళ్ళు డిపోలు. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో. కెమెరామన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.